ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటే ఏపీజేఏసీ ఉద్యోగుల స్పష్టీకరణ నల్ల రిబ్బన్లు ధరించి మొదటి రోజు నిరసన అంటూ ఏదైతే ఇకపైన ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమాలు జరగబోతున్నాయనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. లేకపోతే పంటకు నీరెంత అవసరమో రాష్ట్రానికి రాజధాని ఎంత అవసరం, అధికార పార్టీ అరాచకాలను కళ్ళకు కట్టేలా రాజధాని ఫైల్స్ అంటూ మన పంటకు నీరెంత అవసరమో రాష్ట్రానికి రాజధాని కూడా అంతే అవసరం, రాజధాని అభివృద్ధి చెందితేనే ఆ రాష్ట్ర ప్రజల జీవితం బాగుంటుంది, రాజధాని చూసి ప్రపంచ దేశాలు మన గౌరవం ఇస్తాయి, మనతో స్నేహం ఇస్తాయి, ఇది అనే ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న చిత్రం రాజధాని ఫైల్స్. రాజధాని మార్చేందుకు దానిపై మరకలేసేందుకు అధికార పార్టీ తెగబడిన వైనము కనిపిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో అసలైనటువంటి కుట్రని మాత్రం రాయలేదు, సినిమాలో చూపించలేదు. ఏంటి ఆ కుట్ర? రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని ఆ రైతులకే భూమి ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఒక ప్రభుత్వం పక్కాగా మోసం చేసింది, పచ్చిగా మోసం చేసింది. ఆ మోసాన్ని కవర్ చేస్తూ సాగుతున్నటువంటి కథంతా కూడా. ఇంకోటి, ఓ రాష్ట్ర రాజధాని ఎంత గొప్పగా ఉంటే ఆ రాష్ట్రానికి అంత విలువిస్తారు. అది విశాఖను చూస్తే విలువ వస్తుందా, లేకపోతే ఓ 70 ఏళ్లలో తయారయ్యేటటువంటి రాజధాని చూస్తే విలువ వస్తుందా? అలాంటి కామన్ సెన్స్ కూడా లేదు. ప్రస్తుతం చదువుకున్న మూర్ఖులతో కూడినటువంటి రాష్ట్రంగా తయారైపోయింది. ప్రతిదానికి లిటిగేషన్లు, ప్రతిదానికి లిటిగెంట్ వ్యవహారాలు, నిజానికంటే అబద్ధాల్లో బ్రతికేయడం. రాష్ట్రాన్ని విడదీసే టైంలో కూడా అట్లాంటి అబద్ధాలను బ్రతికించారు, ఇప్పుడు కూడా అట్లాంటి అబద్ధాల్లోనే బ్రతికించేటటువంటి వైనం సాగుతూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక శాపంగా మారుతున్నది. ఇకపోతే సాక్షి వాలంటీర్లకు అభినందన పేరుతో వరుసగా 4వ ఏడాది ఒక్కొక్కరికి సేవా వజ్ర వాళ్ళకి 30,000 ఇచ్చేవాళ్ళు. అంటే ఇదివరకు ఇప్పుడు 45,000 ఇస్తున్నారు. సేవారత్నాకి 20,000 ఇచ్చేవాళ్ళు, ఇదివరకు ఇప్పుడు 30,000 ఇస్తున్నారు. సేవామిత్రకి 10,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ వీళ్ళందరికీ ఇవాళ రోజున సన్మానాలు చేసి ఇవాళ నుంచి డబ్బులు ఇవ్వబోతున్నారు అన్నటువంటిది ప్రోత్సాహకాలు. అయితే వాళ్ళు కోరుకుంటున్నటువంటిది అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఇట్లాంటి వాళ్ళకి చేసుకొచ్చారు. అసలు నిజంగా ప్రతి ఇంటికి పోతుంది, మేము మా జీతాలు పెంచమని అడుగుతున్నారు. అసలు కోరుకుంటోంది వాలంటీర్లు ఆ గౌరవ వేతనాన్ని పెంచమని. ఈ ప్రోత్సాహకాలదేముంది? అలాగా అందులో అందరికీ వస్తాయా ప్రోత్సాహకం? అంటే ఒక పరిధి మొత్తం మీద కలిపి చూసుకుంటే 2కో 3కో వస్తాయి. మిగతా వాళ్ళు కోరుకునేది ఏంటి? అందరికీ జీతం పెంచమని. అది చేయగలిగితే అప్పుడు ప్రభుత్వం చేసింది కరెక్ట్ అవుతుంది. లేకపోతే బాబు